హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక నెల్సన్ మోర్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఇందులో జస్ట్ రిజిస్టర్ అయ్యి మీ మొబైల్ నుంచి అయితే చాలు మీకు ఎర్నింగ్స్ అయితే డైలీ అవుతూ ఉంటాయి. ఈ యాప్ నేను పర్సనల్గా వెరిఫై చేశాను, అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా వెరిఫై చేసుకున్నారు. పేమెంట్ ప్రూఫ్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ యాప్ యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. జస్ట్ మీరు రిజిస్టర్ అవ్వండి, మీ మొబైల్లో ఉంచండి. సో అంతకుమించి ప్రాబ్లం ఏం లేదు. సో ఈ యాప్ ఏంటి, ఎలా ఎర్నింగ్స్ అవుతాయి, ఎలా విత్డ్రా చేయాలి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మంచి మంచి ఆఫర్స్, డీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా ఇక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందుకంటే ముందు పేమెంట్ ప్రూఫ్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేటీఎంలోకి అయితే వెళ్ళాను. పాస్బుక్ సెక్షన్లో లాస్ట్ ట్రాన్సాక్షన్ నాకు 100 రూపీస్ అయితే రిసీవ్ అవ్వడం జరిగింది. రిసీవ్డ్ 100 రూపీస్ అని చెప్పి కనిపిస్తుంది కదా, నెల్సన్ మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది. సో పేమెంట్ విషయంలో మనం టెన్షన్ పడిన అవసరం లేదు. పేమెంట్ అయితే కంపల్సరీ వస్తుంది, జస్ట్ మనం వెయిట్ చేయాలంతే. ఓకేనా. సో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. సో ఇందులో మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ యాప్స్ అనేవి కొన్ని డేటా కలెక్ట్ చేసుకుంటాయి. అంటే ఇవి సర్వే సైట్స్ లాంటివి అనుకోండి. సర్వే సైట్స్లో మనం ఏం చేస్తాం, మనం ఫిల్ చేస్తాం డేటాని. అంటే వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు, మన ఒపీనియన్ తీసుకుంటారు. ఈ యాప్ ఏం చేస్తుందంటే క్వశ్చన్ అడగకుండానే మన అకార్డింగ్ టు మనం బ్రౌజ్ చేసిన దాన్ని బట్టి డేటాను కలెక్ట్ చేసుకుని మనకు పాయింట్స్ వేస్తారనమాట. ఓకేనా. సో మన బ్యాంక్ ఓటీపీస్ అలాంటివి ఏమి తీసుకోరు, మీరు టెన్షన్ పడిన అవసరం లేదు. సో చాలామంది డౌట్ ఉంటుంది కదా, సో అందుకని క్లారిఫై చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రిజిస్టర్ అవ్వాలో చూద్దాం. ఇక్కడ యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, పర్మిషన్స్ అని అలౌ చేసేయండి. మీకు బ్రౌజర్లో తీసుకెళ్తే బ్రౌజర్లో రిజిస్టర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో యాప్ డౌన్లోడ్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ న్యూ యూజర్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ సైన్అప్ అవ్వడానికి మనం ఫీమేల్ డీటెయిల్స్తో సైన్అప్ అవ్వచ్చు. సో ఫీమేల్ డీటెయిల్స్తో సైన్అప్ అయ్యేటప్పుడు నేమ్ కూడా ఫీమేల్ది ఇవ్వండి. ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, కావాలంటే ఇవి చదవండి. లేనట్లయితే ఐ అగ్రీ అనే దాని మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ మీద కొట్టేయండి. సో నేనైతే ఇప్పుడు ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మన నేమ్ అడుగుతుంది, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, పిన్ కోడ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్. జెండర్ ఫీమేల్ కావాలంటే ఫీమేల్ ఇవ్వండి, పాయింట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగే పాస్వర్డ్ ఉంది కదా, ఒక పాస్వర్డ్ సెట్ చేసేసుకుని ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేయండి. తర్వాత సెండ్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ అయితే వెరిఫై చేయాలి. తర్వాత మనకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ చూడండి, నేను స్క్రీన్ షాట్స్ అయితే తీశాను. సో ఈ డీటెయిల్స్ అంటే మీ ఎడ్యుకేషన్ లెవెల్, అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉంటాయి, ఎయిర్ కండిషనర్, ఏసీ ఉందా లేదా, ఎస్ఆర్ నో ఆప్షన్ ఇచ్చారు కదా, సో ఏదో ఒకటి పెట్టండి. కార్ ఉంటే ఎస్, లేదంటే నో. అలాగే సీలింగ్ ఫ్యాన్, అలాగే కలర్ టీవీ, అలాగే ఎలక్ట్రిక్ కనెక్షన్. సో ఎలక్ట్రిక్ కనెక్షన్ అన్నిటిలో ఉంటుంది కాబట్టి ఎస్ మీద క్లిక్ చేసేయండి. అలాగే రీఫ్రిజిరేటర్, గ్యాస్ స్టవ్, పర్సనల్ కంప్యూటర్, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇవి అసలు మీకు తెలిసినయే, మీ ఇంట్లో సంబంధించిన డీటెయిల్సే కాబట్టి మీరు ఇవి ఫిల్ చేసేయగలరు. ఓకేనా. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు సైన్ అప్ బోనస్గా 250 పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఈ 250 పాయింట్స్ అంటే ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. యాప్లోకి వెళ్ళి లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అవ్వడానికి ఇంతకు ముందు మనం సెట్ చేసుకున్న మొబైల్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. సో నేనైతే నా మొబైల్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ అయిన తర్వాత కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. సో పర్మిషన్స్ ఏంటంటే యాక్సెసిబిలిటీ సంబంధించిన పర్మిషన్ ఇవ్వాలి. ఇది పర్మిషన్ ఇస్తేనే మనం ఈ యాప్లో ఎర్న్ చేయగలం. సో ఇక్కడ చూడండి, ఎనేబుల్ యాక్సెస్ అని చెప్పి వచ్చింది కదా. సో రెడ్మీ మొబైల్స్లో ఇలా ఉంటుంది. ఎనేబుల్ యాక్సెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ డౌన్లోడెడ్ సర్వీసెస్ అని ఉంది. ఓకేనా. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, నెల్సన్ మోర్ అని చెప్పి సెకండ్ ఆప్షన్ ఉంది కదా. సో ఇది ఆఫ్లో ఉంది కదా, దీన్ని ఆన్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఆన్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇది టర్న్ ఆన్ చేస్తే మనకి పర్మిషన్స్ ఇచ్చేసినట్టు. సో అంతకుమించి ఏం చేయని అవసరం లేదు. మీరు డైలీ యాప్ ఓపెన్ చేసినా చేయకపోయినా మీకు పాయింట్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. ఈ పాయింట్స్ని అలా రిడీమ్ చేయాలో కూడా చూద్దాం. సో నేను సేవ్ వచ్చేసిన తర్వాత బ్యాక్ వచ్చాను. అలాగే లొకేషన్ అడుగుతుంది. సో ఇది కూడా అలౌ చేసేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, నా అకౌంట్లో ఆల్రెడీ 1400 పాయింట్స్ ఎర్న్ చేశాను. మీకు డైలీ 50 పాయింట్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు డైలీ ఓపెన్ చేసినా చేయకపోయినా 50 పాయింట్స్ అయితే కన్ఫామ్గా వస్తూ ఉంటాయి. సో ఇది కనెక్ట్ అయ్యి ఉండాలి. ఈ పర్మిషన్స్ అనేవి సరిగ్గా ఇచ్చారో లేదో చెక్ చేసుకుంటే మీకు పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, స్టాటస్ యాక్టివ్లో ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి. సో ఒకవేళ డిస్కనెక్ట్ అయితే మళ్ళీ పర్మిషన్స్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఒకసారి క్లియర్ డేటా చేసి లాగిన్ అయితే సరిపోతుంది. ఇంకా రిడీమ్ చేయడానికి ఇక్కడ ఎర్న్ పాయింట్స్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వండి. సో లాగిన్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ రివార్డ్ టైప్ అని ఉంది కదా, నేనైతే యూపీఐ సెలెక్ట్ చేస్తున్నాను.
అంటే నా పేటిఎం యూపీఐ ఐడికి. అకార్డింగ్ టు యువర్ పాయింట్స్ మీరు అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1100 పాయింట్స్ ఈక్వల్ టు 100 రూపీస్, 550 పాయింట్స్ ఈక్వల్ టు 50 రూపీస్ అనమాట. తర్వాత నా పేటిఎం యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ అమౌంట్ కూడా చూడొచ్చు, 100 రూపీస్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఎన్ని పాయింట్స్ కట్ అవుతాయి, సో దేనికి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నీ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత రిడీమ్ యువర్ పాయింట్స్ అని ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు 5 to 7 వర్కింగ్ డేస్లో మన యూపీఐ ఐడికి ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పారు. సో నేను 7 డేస్ అనుకుంటా అయింది. సో ఈ లోపే నాకు పేటిఎంలో క్రెడిట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం జస్ట్ యాప్లో రిజిస్టర్ అయ్యి ఇలా ఉంచినందుకు గాను పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. మీరు ఇంకేం చేయని అవసరం లేదు. ఇలా ఉంచినందుకు పాయింట్స్ని మనం రిడీమ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ యాప్ నుంచి అయితే ఎర్నింగ్. సో అంతకు మించి కష్టమేం లేదు. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ యాప్ని యూజ్ చేసినట్లయితే ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.